గత ప్రభుత్వం తిట్టడమే కాదు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రజలకు భద్రత భరోసా ఏ విధంగా కల్పించాలని ఆలోచన చేయకుండా మాట్లాడితే చాలు టార్గెట్ చేస్తామనే లెవెల్లో ఒక రకమైన శాడిజంతో పనిచేస్తున్నారు. ఇక శాడిస్ట్ అనాల్సి వస్తుంది, అది మర్చిపోండి. ఎందుకంటే మాట్లాడితే చాలు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మేము డిమారలైజ్ చేస్తామనే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్న ఏం చేస్తాం, మేము జస్ట్ మాట్లాడాం, మహిళలకు సపోర్ట్గా మాట్లాడినాం, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అధికారులు తీసుకురారేమో, కనీసం మేమైనా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో ఒక్క రేప్ కేసు జరుగుతూనే హంగాం అయిపోయేది గతంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ మూలకు ఒకటి అంటారు, ఆ మూలకు ఒకటి అంటారు, సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. 1, 2, 3, 4 అని తలంచుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా? హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా? అది మీకు ఆలోచన లేదా? అది దయచేసి ఇది ఆలోచించండి. మేము మాట్లాడతాం, ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం 4 గంటలు నిల్చున్నాం కదా, కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి. అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు, ఆడబిడ్డలు నిల్చున్నారు, మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా, ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా. నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు, నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటూ. మరి ఏంటో మరి అర్థం కాలేదు. అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా నేను 119 మందిలో 9 మందిని లేడీస్ కదా, 6 మంది కూర్చున్నారు కదా, 3 నిల్చున్నాం కదా. మీరందరూ కూడా అక్కడున్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారైనా ఆలోచించారా? ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు, కూర్చోండి కోఆపరేట్ చేయండి, కూర్చోండి కోఆపరేట్ చేయండి అని. ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి. శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలు నిల్చున్నారు కదా, కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు. ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో, మనసు మారుతుందేమో అని ఆలోచించాను, కానీ లేదు. కానీ ఏమైపోయింది, అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో, అన్నిట్ల వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో, అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు. మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చున్నారు ఈరోజు మరి మాట్లాడుతూ. కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను? అది మాత్రం ఆలోచించే స్థితిలో లేరు. ఇప్పటికైనా మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. ఊరికనే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మాటలు కాదండి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతో అయిపోతున్నారు. అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో, ఎక్కడైపోతారో, ఇంకెవరైనా వెనుక పోవాలి సెక్యూరిటీ అనే కాడికి వచ్చి ఉన్నారు. అంటే ఒక రకమైన భయం. రోజుకు 4, 3 ఇలా చెప్తూ పోతా ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరిగిందండి? కనీసం ఒక్కసారైనా మైక్ ఇవ్వండి. కనీసం బట్టగలిచి మీదేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు. మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేసామో ముఖ్యమంత్రి గారని చెప్పాలి కదా. గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు. మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే, మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి? ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్లోకి. మరి ఎట్లా 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 ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు? ఎందుకు చెప్తలేరు? అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పదవి పోయింది, ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ బట్టి గారు ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా, మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా. అక్కడ కొట్లాడాల్సింది పోయి ఆ కారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పోటీ పడి దుంకారు. సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు
ఏం మాట్లాడతారో అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే అడుగుదాం అనుకున్నాం ఈరోజు. నేను అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామని చూస్తుంటారు మహిళల్ని. ఈవెన్ చట్టసభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను. నేను సునీత మేమందరం అనుకున్నాం ముగ్గురం. అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో, మీరు సర్దుకోండి, మీరు సపోర్ట్ చేయండి అని. ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా, ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది. ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలుపెట్టాడు. మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకొక విషయం ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారు మీరు ఎన్నుకున్న అక్కలను నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు, నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెళ్ళు పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడింది అనిపించింది. ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చెప్తాడు? కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడు అక్క, మీరు ఇక్కడ ఉంటే నా ఎన్నుకున్న ఇద్దరిని ముందు సీట్లో కూర్చుని మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం. నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, నన్ను కానీ సునీతను కానీ, అక్కల్ని నమ్ముకుంటే